ఈ వీడియో వచ్చి బీబీ జోడీ సీజన్ 2 సెకండ్ టైం వైల్డ్ కార్డ్స్గా ఎవరు రాబోతున్నారు అండ్ కీర్తి భట్ సెల్ఫ్ ఎలిమినేట్ ఎందుకైంది, ఇప్పుడు సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాక ఆర్జే జైతూకి జోడీగా అసలు ఎవరు వస్తున్నారు అండ్ చాలా మందికి ఉన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే తనూజ కళ్యాణ్ సెకండ్ టైం వైల్డ్ కార్డ్స్గా వస్తున్నారా రావట్లేదా అండ్ ఇంకా కొంతమంది నిఖిల్ యష్మిక వీళ్ళు కూడా ఉన్నారు కదా, వీళ్ళు కూడా వస్తున్నారా రావట్లేదా సెకండ్ టైం అసలు వైల్డ్ కార్డ్స్గా ఎవరు వస్తున్నారని చాలా మందికి చాలా క్వశ్చన్ మార్క్ అయితే ఉన్నాయన్నమాట. మనకి రీసెంట్గానే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్స్ అన్ని కనుక్కొని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. వీడియో చూసే ముందు లైక్ అయితే చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ రాబోతున్నాయి, అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ వీడియోలోకి ఎంటర్ అయిపోతే సెకండ్ టైం వైల్డ్ కార్డ్స్ అయితే రాబోతున్నారు. మెయిన్గా వైల్డ్ కార్డ్స్ గురించి కొంచెం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్ము అయితే రాబోతున్నారు. ఇమ్ము ఫ్యాన్స్ ఎవరున్నారో అండ్ ఒక కామెంట్ అయితే చేయండి. ఇమ్ము రాబోతున్నాడు అండ్ అంటే పేరు డ్యాన్స్ చేయడానికి కాదనమాట, ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఆదివారం పరివారం చూసే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. అవినాష్ గారు హరి గారు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం కామెడీగా ఉంటారు అనమాట. అంటే 2 టీమ్స్ వస్తే సీరియల్స్ 2 సీరియల్స్ వస్తాయి కదా ఆదివారం పరివారంలో. ఒక టీంకి అవినాష్ ఉంటాడు, ఇంకో టీంకి అండ్ హరి ఉంటాడు అనమాట. వీళ్ళు కొంచెం కామెడీ జనరేట్ చేస్తుంటారు ఆదివారం పరివారంలో. సేమ్ అలాగే బీబీ జోడీలు కూడా కొంచెం కామెడీ అయితే తగ్గినట్లయితే అనిపిస్తుంది, ఏదో మిస్ అయినట్లు అనిపిస్తుంది. అది ఫుల్ఫిల్ చేయడానికి ఇమ్యూన్ అయితే తీసుకుంటున్నారంట. అండ్ కొంచెం వీళ్ళు డ్యాన్స్ వేసే టైంలో మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఎవరి గురించి అయినా కామెడీ చేయడం అదంతా అప్పటికప్పుడే చేయరండి, స్క్రిప్టెడ్ అనమాట. ముందుగానే ప్రిపేర్ అయ్యి వస్తారు అండ్ ఆ ప్రిపేర్ అయ్యి వచ్చింది అక్కడ మనకి కామెడీ రూపంలో చేస్తారు. ఖచ్చితంగా ఇమ్ము మనకి బీబీ హౌస్లో ఉన్నప్పుడు ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడో చూసాం. స్క్రిప్ట్ లేకుండానే అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఇంకా స్క్రిప్ట్తో వస్తే దంచి పడేస్తారనే చెప్పొచ్చు. ఇమ్ము ఫ్యాన్స్కి అదొక గుడ్ న్యూస్ అనమాట. అండ్ కీర్తి భట్ అయితే ఎలిమినేట్ అయితే సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అండ్ చాలా మంది అయితే ఏమంటున్నారంటే వాళ్ళు డ్యాన్స్ బాగా చేయట్లేదు కాబట్టి అండ్ జడ్జెస్ కూడా అంటే అన్నారు కదా మీరు డ్యాన్స్ బాగా వేయట్లేదు అని చెప్పారు అండ్ కంటెస్టెంట్స్ కూడా అలాగే చెప్పారు కాబట్టి అందుకని ఎలిమినేట్ అయ్యింది సెల్ఫ్ ఎలిమినేట్ అని చాలా మంది అనుకున్నారు. కాకపోతే రీజన్ అది కాదు. రీజన్ ఏంటంటే హెల్త్ బాగాలేదంట కీర్తి భట్ గారికి పోయిన వీక్ నుంచే హెల్త్ బాగాలేదా అని చెప్పారు. అండ్ ఆర్జే జీతు కూడా స్టేజ్ పైన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అందువల్లే అంటే ఇప్పుడు మనకి హెల్త్ ముఖ్యం కదా, అది ఏదో ఫీవర్ ఏదో సంథింగ్ వచ్చిందంట. అందువల్ల కీర్తి భట్ గారు అయితే సెల్ఫ్ ఎలిమినేట్ అయితే అయిపోయారు. ఆ కీర్తి భట్ ప్లేస్లో వచ్చేసి దమ్ము శ్రీజ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఒక లైక్ అయితే చేయడం మామ ఖచ్చితంగా. అసలు ఇది బిగ్ బాస్లో ఎలిమినేట్ చేశాక అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగాక ఎంతమంది ఫైట్ చేశారండి బాబు. శ్రీజ గురించి ఒక యుద్ధమే జరిగిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇంకా బర్నీ గారు వచ్చాక వీళ్ళిద్దరికి అంటే ఆ ఓటింగ్ కూడా మనకి బిగ్ బాస్ చూపించకుండా ఆ గేమ్స్ పెట్టి ఆ గేమ్స్ కూడా కొంచెం తారుమారుగా జరిగాయి. మొత్తానికి బర్నీ గారి నుంచి శ్రీజ గారిని అయితే బయటికి పంపించడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి శ్రీజ గారిని అయితే ఆర్జే జైతూకి జోడీగా అయితే తీసుకొస్తున్నారు. మరి వీళ్ళిద్దరు జోడీ ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. అంటే శ్రీజ గారు కూడా కొంచెం అంటే కొంచెం స్లిమ్గానే ఉంటారు కాబట్టి డ్యాన్స్ చేయడానికి కొంచెం బాడీ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి డ్యాన్స్ కూడా బాగా వేస్తారని అనిపిస్తుంది. అంటే విత్ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి. అండ్ ఆర్జే జైతూ అండ్ శ్రీజ గారు వీళ్ళిద్దరు కలిసి అయితే డ్యాన్స్ అయిపోతున్నారు. చూద్దాం, ఇది చాలా గుడ్ న్యూస్ అనమాట. మేబీ నెక్స్ట్ వీక్లోనే జాయిన్ అవ్వచ్చు శ్రీజ గారు ఖచ్చితంగా ఆర్జే జైతూతో. ఇది మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ తనూజ వస్తున్నారా రావట్లేదంటే ప్రజెంట్ ఇప్పుడుకున్న అప్డేట్ ప్రకారం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నారంట ఒకసారి వచ్చి డ్యాన్స్ వేస్తే. అంటే డీమోన్ పవన్ రీతు వీళ్ళిద్దరు కూడా డ్యాన్స్ ఏం రాదు, మనం చూస్తున్నాం ఆ స్టేజ్ పైన వాళ్ళు ఎలా వేస్తున్నారు. వేసిన ప్రతిసారి కొంచెం రియాలిటీగా మాట్లాడుకోవాలంటే జెన్యూన్గా మాట్లాడుకోవాలంటే కొంచెం కామెడీగానే ఉందన్నమాట. అది వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. మనకి రీతు కూడా చెప్తుంది మాకు డ్యాన్స్ ఏం రాదు మాస్టర్, అది మీకు కూడా తెలుసు కదా, మేము లిటిల్ బిట్ మేనేజ్ చేస్తున్నాం అది ఇది అని చెప్పారనమాట. కాకపోతే ఆ ఫేమ్ నేను ఏదైతే చెప్పానో ఏదైతే బిగ్ బాస్ నుంచి వచ్చాక రీతు డీమోన్ అండ్ కళ్యాణ్ తనూజ వీళ్ళ పేర్స్ బాగా హైలైట్ అయింది కాబట్టి కేవలం డ్యాన్స్ రాకపోయినా కానీ వాళ్ళని తీసుకుని వచ్చి డ్యాన్స్ చేపిస్తున్నారు. ఇదేం డీ షో కాదు. అప్పుడు నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను, బీబీ జోడీ స్టార్ట్ అయినప్పుడు జడ్జెస్ వచ్చి ఆ డీ షోలో చాలా సీరియస్గా ఉంటారు. ప్రతి ఒక్క మూమెంట్ని క్యాచప్ చేస్తారు. రాంగ్గా ఉంటే రాంగ్ అని చెప్తారు. కాకపోతే ఇది వీళ్ళు పెద్ద డాన్సర్స్ ఏం కాదు, కాకపోతే జస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టారు కాబట్టి దీన్ని బాగా ఎక్కువైనా కానీ వాళ్ళు జస్ట్ నార్మల్గా పెట్టారనమాట జడ్జెస్ని. అంతకుమించి వాళ్ళని జడ్జ్ చేయడము అదంతా ఏముండదు కాబట్టి డీమోన్ పవన్ రీతు బాగా ఎగిపోయినా ఆ ఫ్యాన్ బేస్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ అయితే వస్తున్నారు. వాళ్ళైతే ఇంకా నెక్స్ట్ వీక్ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవన్నమాట. కొంచెం తీసుకుపోతారు. నాకు తెలిసి ఏదైనా మా టీఆర్పీ రేట్ మీదే నడుస్తుంది.
టీఆర్పీ రేట్ వస్తుంటే వాళ్ళకి ఉంచుతారు, బాగా ఎక్కిపోయినా ఉంచుతారు, అసలు ఏం చెక్కిపోయినా కూడా ఉంచుతారు, జస్ట్ అటు ఇటు ఏదో వాక్ చేసినా కూడా ఉంచుతారు అనమాట. టీఆర్పీ రేటు బేస్ బట్టే ఉంటుందన్నమాట ప్రతి ఒక్కటి. అండ్ వాళ్ళిద్దరిని ఎక్కువ మంది కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే ఉంచుతారు. అండ్ తనుజ కళ్యాణ్ గురించి అయితే ఇదనమాట. వాళ్ళకి ప్రజెంట్ ఇప్పుడే బయటకు వచ్చే మూవీస్ అయితేమి అండ్ కొన్ని ప్రమోషన్స్ అయితే ఇంటర్వ్యూస్ అయితేమి అలా అయితే చేస్తున్నారు. అండ్ చాలామంది లైవ్ ఎప్పుడు పెడతారని కూడా చాలామందికి డౌట్ ఉంది. లైవ్ కూడా కలిసినప్పుడు పెడతారు. అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఇద్దరు కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి కుదరట్లేదు. ఒకరోజు ఎప్పుడైనా గెట్ టుగెదర్ వాళ్ళు ప్లాన్ చేసుకున్న బిగ్ బాస్ టీమ్ అంతా అప్పుడు అందరూ ఒక చోట ఉంటారు కాబట్టి మనకి లైవ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. దాని గురించి ఏమన్నా అప్డేట్ వస్తే మాత్రం నేను ప్రతిరోజు అప్డేట్స్ గురించి కనుక్కుంటూనే ఉన్నాను అనమాట. వీడియోస్ ఏం గుడ్డిగా ఏం చేయట్లేదు, అప్డేట్స్ కనుక్కొని క్లియర్ కట్గా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలంటే మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్లో వస్తుంది. ఇంకా చాలా చాలా షోస్ గురించి చెప్పబోతున్నాము. అండ్ బిగ్ బాస్ లాంటిది ఇంకోటి కూడా రౌడీస్ అని రాబోతుంది మా టీవీలో. అండ్ ఇలా చాలా చాలా షోస్ రాబోతున్నాయి. వీటన్నిటి గురించి కూడా మనం చెప్పబోతున్నాం అనమాట. అది మ్యాటర్. తనుజ అండ్ కళ్యాణ్ గురించి హోప్స్ అయితే పెట్టుకోవద్దు. ప్రస్తుతానికి 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మోస్ట్లీ రారనే అప్డేటే ఉందని, ప్రస్తుతానికి అయితే రారనే అప్డేటే ఉందన్నమాట. అది అండ్ యష్మి అండ్ నిఖిల్ వీళ్ళు కూడా రాబోతున్నారనే న్యూస్ అయితే ఉందన్నమాట వైల్డ్ కార్డ్స్గా. అండ్ విజయ్ సన్నీ ఉన్నాడు కదా, విజయ్ సన్నీని కూడా రిక్వెస్ట్ చేశారంట. అంటే డ్యాన్స్ బాగా వేస్తారని అందరికీ తెలుసు. అండ్ కొంచెం అది పెండింగ్లో ఉందంట, ఓకే అయితే చేయలేదనే న్యూస్ అయితే ప్రస్తుతానికి అయితే ఉంది. అండ్ కొంచెం బీబీ జోడీ మనకి ఏదైతే 2.0 బిగ్ బాస్లో 2.1 పెట్టారు కదా వైల్డ్ కార్డ్స్ని, సేమ్ ఇలాగే దీంట్లో కూడా ఇంకా 2.0 అయితే స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు దాకా మనం నాకు తెలిసి అంత ఎంటర్టైన్మెంట్ ఏం చేయలేదు. ఏదో డ్యాన్సెస్ కూడా ఒక మానస్ అండ్ సృష్టి వర్మ, ఇంకా ఇటు సైడ్ వస్తే అమర్దీప్, నైనిక వీళ్ళు తప్పితే కొంచెం వీళ్ళు ఇంకా మిగతా వాళ్ళంతా దాంతో ఇంత వేస్తున్నారు. అండ్ కొంచెం కామెడీ కూడా ఎవరు లేరు, ఓన్లీ డ్యాన్స్ వేస్తూ ఆ మధ్యలో ఆ గేమ్స్తో నెట్టుకుపోతున్నారు. ఇంకా ఇప్పుడు ఇమానియల్ వచ్చి అండ్ శ్రీజ కూడా ఎంట్రీ అంటే కొంచెం యాడ్ అవుతుంది కాబట్టి ఇంకా ఏమైనా కొత్త జోడీస్ ఏమైనా తీసుకొస్తే అండ్ ఆ కామెడీ ఎలా ఉంటుంది ఏంటో, అంటే అట్టర్ ఫ్లాప్ అవుతుందా లేకపోతే హైలైట్ అవుతుందా. మనకి బిగ్ బాస్ అయితే అట్టర్ ఫ్లాప్ అయితే అవ్వడం జరిగింది. వైల్డ్ కార్డ్స్ వచ్చాక వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పెట్టలు రాలిపోయారు అనమాట. టప వెళ్ళిపోయారు. అండ్ మొత్తానికి ఏదైతే వీళ్ళు స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఆడడం జరిగింది లాస్ట్ వరకు. అండ్ వాళ్ళలోంచి కళ్యాణ్ పడాల విన్నర్ అవ్వడం జరిగింది. అండ్ తనూజ అయితే రన్నర్ అవ్వడం జరిగింది అనమాట. ఇది మొత్తానికి జరిగింది. అండ్ వైల్డ్ కార్డ్స్గా అయితే దమ్ము శ్రీజ అయితే వస్తుంది. దమ్ము శ్రీజ ఫ్యాన్స్కి చాలా చాలా గుడ్ న్యూస్. అండ్ తనూజ కళ్యాణ్ స్టిల్ ఇన్ పెండింగ్ వాళ్ళైతే అడుగుతున్నారు, కానీ వీళ్ళు కొన్ని వర్క్స్ వల్ల అయితే ఈ డ్యాన్స్ ప్రాక్టీసులు అది ఇది ఆ కథాంగం అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం థింక్ చేస్తున్నారంట, వాళ్ళైతే రావటం లేదు. అండ్ సన్నీ గారిని అయితే అడగడం జరిగింది. సన్నీ గారు కూడా కొంచెం ఆలోచిస్తున్నారంట, పెండింగ్లో పెట్టున్నారు. అండ్ యష్మిక అండ్ నిఖిల్ వచ్చే ఛాన్సెస్ హైలీ ఉన్నాయన్నమాట. అండ్ నిఖిల్ ఎలా డ్యాన్స్ చేస్తాడో మన అందరికీ తెలుసు, బాగా వేస్తాడు. అండ్ యష్మిక కొంచెం డ్యాన్స్ రాకపోయినా ఇంకా వీళ్ళు కూడా ఉన్నవాళ్ళు కూడా అంత మాత్రం ఏం చేయట్లేదు కాబట్టి జస్ట్ ఇంకా విత్ ప్రాక్టీస్తో వస్తారు కాబట్టి కొంచెం లిటిల్ బిట్ మేనేజ్ చేసినా సరిపోతుంది అనమాట. ఇది ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న అప్డేట్ వైల్డ్ కార్డ్స్ గురించి. ఇంకా ఈ వీడియో కేవలం శ్రీజ ఫ్యాన్స్ కొంచెం నచ్చుతుంది అనుకుంటా, ఎందుకంటే శ్రీజ గారు 100% రాసి పెట్టుకోండి, ఇంకా 100% ఫిక్స్ అనమాట. ఖచ్చితంగా శ్రీజ గారు అయితే రాబోతున్నారు, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు. ఇంతవరకు శ్రీజ బిగ్ బాస్లో అరిస్తే మనం చూసాం, గోల పెడితే చూసాం, ఆటలాడితే చూసాం, ఇప్పుడు డ్యాన్స్ అయిపోతే చూస్తాం అనమాట. అండ్ ఇప్పుడు కొన్ని మార్కులు వీళ్ళలో కూడా ఉంటాయి. కంటెస్టెంట్స్ కూడా జడ్జెస్ చెప్పిన తర్వాత కంటెస్టెంట్స్ కూడా మార్కులు ఇస్తున్నారు, 2, 3, 7.5 అలా అని. ఇంకా శ్రీజ గురించి మనకు తెలిసిందే, ఆ మాట ఎలా ఉంటుందో ఖచ్చితంగా దాన్ని కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనకి. అంటే వేరే వాళ్ళు శ్రీజకి ఏమన్నా తక్కువ మార్కులు ఇస్తే వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేసిన తర్వాత శ్రీజ అసలు ఎలా మాట్లాడుద్ది, ఎలా దానికంటే మనకి స్ట్రైట్ టు ఫార్వర్డ్ ఉంటుందని శ్రీజ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ సమాధానం ఎలా ఇస్తుంది ఏంటి అనేది కొంచెం అది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. కొంచెం నాకు తెలిసి దాని ప్రోమోస్లలో ఖచ్చితంగా హైలైట్ చేస్తారు. ఎందుకంటే శ్రీజ గురించి మనకు అందరికీ తెలుసు, ఏదన్నా సరే నోట్లో ఉన్నట్టు మాట్లాడుద్ది అనమాట. ఫుల్ ఏ ఫిల్టర్ లేకుండా మాట్లాడుద్ది కాబట్టి కొంచెం గొడవలు, కొంచెం గొడవ ఏముండదు, అదే మాట పెంచుకోవడం అలా అయితే ఖచ్చితంగా ఉంటాయనిపిస్తుంది. అండ్ శ్రీజ డ్యాన్స్ నేనైతే చూడలేదు, మీరేమన్నా మేము శ్రీజ డ్యాన్స్ చూసామనుకునే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మరి దీంట్లో అయితే చూడబోతున్నాం. అండ్ ఆర్జే చైతుతో శ్రీజ జోడి అంటేనే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. అండ్ మనకి ఫస్ట్ డ్యాన్స్ చేసేంత వరకు చెప్పలేము వాళ్ళు మీద అసలు ఏ పాటతో వస్తారో, ఎలా డ్యాన్స్ చేస్తారో ఏంటి. నేను కూడా చాలా చాలా వెయిట్ చేస్తున్నారు. మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో వాళ్ళ పేరు కోసం, వాళ్ళ డ్యాన్స్ కోసం
దయచేసి ఒక లైక్ అయితే చేయండి మామ. అండ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా మంచి వీడియోలు రాబోతున్నాయి అనమాట ఫ్యూచర్లో, అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంత కష్టపడి చేసేది, ఇన్ని అప్డేట్స్ కొనుక్కొని చేసేది కేవలం మీకోసమే. అది మీరు అనుకుంటున్నా. మీరు చేయాల్సింది ఏంటంటే ఆ లైక్ చేయడం ఒకటే, అంతకుమించి మీరు చేయాల్సింది ఏమీ లేదు. నేను మీకోసం అప్డేట్స్ తీసుకొస్తూనే ఉంటాను, వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మంచి అప్డేట్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ జై హింద్.